హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 1 మంత్ క్రితం మీకు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈరోజు మన ఫ్రూట్ మొత్తం పింక్ కలర్ వచ్చేసి మొత్తం మండిపోయింది అనమాట. సో ఈరోజు నేను క్రాఫ్టింగ్ చేస్తున్నా. చూడండి, మొత్తం పింక్ కలర్ వచ్చింది చూడండి. బట్ చిన్నగా ఉంది కాయ. బట్ చూద్దాం. క్రాఫ్టింగ్ ఫస్ట్ టైం క్రాఫ్టింగ్. సో కాయ అయితే మొత్తం చిన్నగా ఉంది. బట్ తెలిసి చిన్నగా ఉంటుంది కదా, మన ఇంట్లో నేచురల్గా పండిందంటే అది గ్రేటే కదా. చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో మన ఇంట్లో స్వయాన పండించుకొని తిన్నామంటే అది ఒక స్పెషల్ అనుభూతి. సో కొద్దాం పండి డ్రాగన్ ఫ్రూట్స్ మామూలుగా ఇలా కోసుకోవచ్చండి చాకుతోటి. ఫస్ట్ అక్కడ మొదలు తీసేయాలండి. తీసేసినాక అంతా తీయద్దు, కొంచెం ఎక్కువ తీసినాను, బట్ కొంచెం తీసేయండి. తర్వాతకి రెండుగా కట్ చేసుకోండి. రెండుగా కట్ చేసుకున్న తర్వాతకి సైడ్కి ఇలా అన్నప్పుడు మనకి తోలు అనేది, దానికి బ్యాక్ తోలు ఈజీగానే వస్తుంది. ఒకసారి చూడండి ఎలా తీస్తాను. సో ఎంత పింకిష్ కలర్ ఉంది చూడండి, విత్ సీడ్స్, బ్లాక్ సీడ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది. సో ఇలా అంటే వచ్చేస్తుంది. చాకుతోడు అనొచ్చు, ఆఫ్కోర్స్ మన చేతితో తీసినా కూడా కరెక్ట్గానే వస్తుంది. సో నేను కొంచెం కరెక్ట్ రాలేదు, బట్ ఈజీగానే వస్తుంది. కొంచెం నేను మా పిల్లలు ఫోర్స్ చేసి పక్కకు ఫోర్స్ మగంలో కట్ చేసిన. బట్ ఇది చూడండి, ఇది కరెక్ట్ వచ్చింది. ఓన్లీ తోలు వరకే కరెక్ట్ కట్ అయింది అనమాట. చూడండి. సో దీన్ని పార్ట్స్గా చేసి మా పిల్లలకి ఇస్తాను. బిఫోర్ దట్ ఐ విల్ ఈట్ 1 పీస్. సో మాకైతే ఇది ఆగస్ట్ ఎండింగ్లో ఫ్లవర్ పూసిందండి. అండ్ సెప్టెంబర్ 27th వరకు పూర్తిగా వండిపోయిందండి, పింక్ కలర్ వచ్చేసింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ 1 మంత్లో ఒక పువ్వు నుంచి పండు వరకు మనకు టైం పడుతుంది అనమాట. సో ఇది హెల్తీ ఫ్రూట్, ఖచ్చితంగా తినండి. అండ్ మీరు కూడా ఇంట్లో పెంచుకోనికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.